ప్రైజ్ ద లార్డ్. గద్వాల్ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. నేను ఈరోజు ప్రత్యక్షంగా మీ మధ్యలో లేనప్పటికీ కూడా దేవుని యొక్క కార్యము మీ మధ్యలో జరుగుతుందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆయన మాట ద్వారా ఆయన ఈ సృష్టిని సృష్టించిన దేవుడు. ఈరోజు ఆయన మాటలు మీరు వినుచుండగా ఎన్నో గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతాయని మేము అందరము విశ్వాసంతో ఇక్కడికి వచ్చాము. తప్పకుండా ఎవరు కూడా అదే రీతిలో వెనక్కి వెళ్ళరు, కానీ దేవుని నుంచి పొందుకొని వెళ్ళబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను స్వస్థత నొందుకుంటాను అని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థనకు జవాబు పొందుకుంటాను అని చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన అదే రీతిగా పంపించే దేవుడు కాదంట. ఆమేన్. కానీ నువ్వు రావాల్సింది ఒకటేంటంటే విశ్వాసంతో రావాలి. ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, ఆ దేవుడు కార్యాలు జరిగిస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఒక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు, నీకు అన్నీ కూడా మంచి జరగాలని కోరుకునే దేవుడు. అందుకని కూడా ఆయన తన సొంత కుమారుని, ఆయన ప్రాణాన్ని కూడా ఇచ్చేశాడంట, ఆయన జీవితాన్నే ఇచ్చాడంట. ఇంకేం అడిగినా కూడా ఇస్తా అంటున్నాడు. ఏ దేవుడైనా ఎవరైనా ఇలాంటి మాటలు మనతో చెప్పగలరా? నువ్వేం అడిగినా నేను ఇస్తా, ఆఖరికి నా ప్రాణమైనా ఇస్తా అని చెప్పి నిరూపించుకున్న దేవుడంట. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు పంచుకునే ముందు ఈరోజు దేని గురించి చెప్పాలనుకుంటున్నా అంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఎంతోసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు, స్వస్థత కోసం వచ్చినప్పుడు మొదటిగా మీరు నమ్మాల్సింది ఏంటంటే, ఆయన నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు స్వస్థత స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఈరోజు దేవుని కార్యాలు మన మధ్యలో జరగబోతున్నాయి. గొప్ప స్వస్థతలు ఇక్కడ జరుగుతాయి. అది మేము ముందుగానే చూసాం. ప్రార్థనలు దేవుడు బయలుపరిచాడు. ఈరోజు ఎలాంటి అనారోగ్యంతో వచ్చినా కూడా దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2-3 వచనాల్లో ఒక కుష్ఠరోగి వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు, దేవా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధీకరించవా అని. ఆయన చేయి చాపేమన్నాడంట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని చెప్పినప్పుడు తక్షణమే అంట. సో దేవునికి ఇష్టమే. ఈరోజు దేవా నన్ను స్వస్థపరుస్తావా అని ఎవరైనా అడుగుతుంటే, నా ప్రార్థన ఆలకిస్తావా అంటే నాకు ఇష్టమే అని చెప్పినప్పుడు వెంటనే కార్యాలు అవుతాయంట. వెంటనే అని చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వస్థపరిచే దేవుడు. నీకు స్వస్థత ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి చూడండి, ఆయన సిలువ మీద మరణించుంటే తప్పకుండా అందరం పరలోకానికి వెళ్తాం. సిలువ మీద మరణించడం మాత్రమే కాకుండా ఆయన కొరడా దెబ్బలు కూడా తిన్నాడంట. ఎందుకు కొరడాతో కొట్టించుకున్నాడు? ఎందుకు అంతగా ఆయన దేహాన్ని దున్నించుకున్నాడు? యెషయా 53వ అధ్యాయం 5వ వచనం, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన రక్తము చేత ఎలాగైతే పాపము కడగబడిందో, పరలోకానికి వెళ్తున్నామో, ఆయన దెబ్బల చేత మనకు స్వస్థత అంట. అంటే నీకు పరలోకంలో వచ్చినప్పుడే నిత్యజీవం ఇవ్వడం కాదు, కానీ ఈ లోకంలో కూడా నువ్వు స్వస్థతలో ఉండాలి, ఇక్కడున్నప్పుడు కూడా నీకు మంచి ఆరోగ్యం ఉండాలని ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ గల దేవుడు, ఎంతగా మన గురించి ఆలోచించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు పాపము ద్వారా రోగము, శాపము అనేకమైనవి వచ్చాయని తెలిసి ఆ స్వస్థత కార్యము కూడా ఆయన ముగించి వెళ్ళాడంట. ఆయనని సిలువ వేయడానికి గొల్గొతా కొండ మీదకి తీసుకెళ్ళక ముందర ఆయనని కొరడా దెబ్బలు కొట్టించడానికి పక్కకి తీసుకొని వెళ్తారు. అక్కడ వర్ణించినప్పుడు ఆ దెబ్బలు ఎవ్వరూ తినలేని దెబ్బలండి. ఆ కొరడాలు మనలాంటి కొరడాలు కావు. ఆ కొరడాలకి అంచుల్లో ఇలా కొండిలాగా ఉండేవంట. ఎప్పుడైతే ఆ కొరడతో కొడతారో ఆ అంచులు వెళ్ళి ఆ శరీరంలోకి దిగుతాయి. దిగి వచ్చినప్పుడు అదే విధంగా రావు కదా. ఇప్పుడు ఏదైనా కొండిలాగా ఉందనుకోండి, ఇలాగా ఇట్లున్నప్పుడు లోపలికి వేసినప్పుడు ఏమవుతుంది, అది చిక్కుకొని దేన్నైతే పట్టుకుందో అది చీల్చుకుంటూ వచ్చేస్తుంది. అట్లనే ఇప్పుడు కొరడతో కొట్టినప్పుడు కూడా ఏమైంది, ఆ కొరడ అంచులు దేంతో అయితే చేయబడ్డాయో అవి లోపలికి దిగిపోయాయంట. ఆయన శరీరంలోకి దిగిపోయి వాళ్ళు కొట్టి మళ్ళీ తీసినప్పుడు ప్రతిసారి కూడా ఆ దిగినప్పుడు శరీరంలోని మాంసాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేవంట. సో కొరడా దెబ్బలంటే ఈరోజు మనము అనుకునే కొరడా కాదు.
ఆ కొరడాలు అక్కడున్న వారిని చిత్రహింసలు పెట్టడానికి, ఆ ఖైదీలను చిత్రహింసలు పెట్టడానికి తయారు చేసిన కొరడాలంట. ప్రతిసారి యేసుక్రీస్తు దెబ్బలు తిన్నప్పుడల్లా కూడా ఆ కొరడ ఆయన యొక్క శరీరాన్ని చీల్చుకుంటూ, మాంసాన్ని చీల్చుకుంటూ బయటికి వచ్చేసిందంట. దేవుడు వాక్యంలో రాసినప్పుడు ఏమంటాడంటే ఆయన యొక్క శరీరము దున్నబడ్డది అంట. ఈరోజు పొలము ఉన్నవారు మీకు తెలుసు, దున్నినప్పుడు ఏమవుతుంది, అక్కడున్న మట్టి గడ్డలన్నీ కూడా మనం తీసేసి ఇట్లా మట్టిలో అన్నీ కూడా ఇలా గీతలు వచ్చేలాగా మొత్తము దున్నుతాం కదా. అట్లాగా యేసుక్రీస్తు శరీరం కూడా ఆ కొరడతో కొట్టినప్పుడు దున్నబడ్డట్టు మాంసాలు ముద్దలు ముద్దలుగా అన్నీ వచ్చేసాయంట. ఇంకా మాంసం ఎక్కడుంటుంది? 39 కొరడా దెబ్బలు కొడితే ఇంకా మాంసం ఎక్కడుంది? అందుకనే ఎముకల గూడులాగా మిగిలిపోయిందంట. చూడండి, ఆయన దెబ్బల చేత ప్రాణం పోగొట్టుకోకూడదు, ఎందుకంటే ఆయన సిలువ మీద మరణించాలి. ఆ ప్రాణాన్ని ఆయన కాపాడుకోవాలి, కానీ దెబ్బలు మాత్రం తినాలి. ఎందుకు? స్వస్థత. ఇంతగా ఆయన భరించుకుంటూ అక్కడే యెరూషలేము వీధులన్నీ నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ మొత్తం రక్తమంతా పారుతుందంట. ఆయన మీద, ఆయన వీపు మొత్తం దున్నబడి వెనకాలన్న శరీరం అంతా తీసేస్తే, మాంసం తీసేస్తే ఇంకేముంటుంది అక్కడ? ఎముకల గూడు. దాని మీద సిలువ వేసుకొని నడుచుకుంటూ వెళ్ళాడంట. ఆయన 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 సిలువ మీద ఉన్నప్పుడు ఆ మాంసం అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఆ శరీరం చూసినప్పుడు ఇది దేవుడా లేకపోతే మనిషా లేకపోతే ఇంకేదైనా అనే విధంగా ఆయన మొహము మొత్తం, ఆయన శరీరం మొత్తము కూడా, ఇంగ్లీష్లో అంటాడు హీ వాజ్ మార్డ్ అంటాడు, అంటే ఆయన గుర్తుపట్టనంత విధముగా ఆయన శరీరం మారిపోయిందంట. అలాంటి దెబ్బలు తిన్నాడు మన కోసం, అంత భయంకరమైన దెబ్బలు తిన్నాడు. ఎందుకు? ఈరోజు నీవు నేను స్వస్థతలో నడవాలని. స్వస్థత ఆయన చిత్తము. నిన్ను స్వస్థపరచాలనే కదా అన్ని దెబ్బలు తిన్నది. నిన్ను స్వస్థపరచాలనే కదా ఆయన మాంసము కూడా విడిపోయేలాగా శరీరం నుంచి అంతగా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఈరోజు అంతగా నీ స్వస్థత గురించి ఆలోచించే దేవుడు నీకు స్వస్థత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన స్వస్థత కార్యం జరిగించాడు. ఈరోజు నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? పొందుకోవడం ఎలాగా? నువ్వు విశ్వాసంతో పొందుకోవాలంట. వాక్యంలో చూసినట్లయితే ఒక స్త్రీ ఉంటుంది, ఆయన చెంగు ముట్టుకుంటే నేను స్వస్థ పొందుకుంటాను అని వెళ్ళి చెంగును ముట్టుకొని 12 సంవత్సరాల రోగం ఉన్నా కూడా ఆమె ఆరోగ్యాన్ని పొందుకుందంట. ఈరోజు ఎన్ని సంవత్సరాల రోగం ఉన్నా ఆయన శరీరము నీకు స్వస్థత కలుగజేస్తుంది. హల్లెలూయా. ఇంకొకరు ఆయనను ముట్టుకొని అవసరం లేదు, ఆయన మాట సెలవిచ్చినా కూడా నేను స్వస్థత నొందుతాను అన్నాడంట శతాధిపతి. ఆయన మాట చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపడంట. ఎంత విశ్వాసం! నేను కూడా రానవసరం లేదు, నా మాట వస్తే స్వస్థత నొందుతాను అన్న విశ్వాసం ఉంచాడంట. ఈరోజు నేను ఇక్కడ లేకపోయినా ఆయన మాట విడుదలవుతుండగా, ఆయన మాట విడుదలైనప్పుడు నేను స్వస్థత నొందుతాను అని నమ్మిన వారి పక్షాన ఆయన స్వస్థత కార్యాలు జరిగిస్తాడు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, ఎలాంటి రోగములు వచ్చినా కూడా వారు అందరినీ స్వస్థపరిచాడంట. అందరినీ స్వస్థపరిచే దేవుడు. నా జీవితంలో కూడా నాకు స్వస్థత కావాల్సినప్పుడు ఈ దేవుడు స్వస్థపరుస్తాడో లేదో, ఎన్ని రోజులు పడుతుందో, ఎక్కడికి వెళ్ళాలో, ఇలాంటి అనుమానాలు అన్నీ ఉన్నాయి. 2వ పాపతో గర్భం దాల్చినప్పుడు డాక్టర్లు చెప్పారు కిడ్నీస్లో రాళ్ళు వచ్చాయి. ఈ కిడ్నీ రాళ్ళు ఉన్నప్పుడు గర్భంతో ఉండడము కష్టము. పాప ఇంకా 6 నెలలే ఉంది గర్భంలో. ఆ గర్భంలో శిశువు ఇంకా మొత్తం పిండం మొత్తం ఫామ్ అవ్వలేదు. కాబట్టి ఏం చేస్తామంటే గర్భంలో ఉన్న శిశువుకి మేము ఇంజెక్షన్స్ ఇస్తాం. నా గర్భంలో ఉన్న శిశువుకి ఆమె లంగ్స్లోకి, ఆ పాప లంగ్స్లోకి ఇంజెక్షన్స్ ఇస్తాము. ఆ పాప లంగ్స్ డెవలప్ అయితే ఇంజెక్షన్ ద్వారా బ్రతుకుతుంది, లేదంటే కనీసం నువ్వైనా బతుకుతావు, ఎవరో ఒకరైనా బతుకుతారు. దయచేసి వెంటనే హాస్పిటల్కి రండి అని చెప్పినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నీకు స్వస్థత నీ చిత్తం అన్నావు, ఎవరు వచ్చినా నిన్ను స్వస్థపరుస్తా అన్నావు. ప్రభా, ఈరోజు నా బిడ్డ బతకాలి, నేను బతకాలి, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేసినప్పుడు ఈ మాట నాకు కనిపించింది. సామెతలు 4:20-22. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా వాక్యము నీవు చెవియొగ్గుము. దొరికిన వారికి అవి జీవము, సర్వ శరీరముకు ఆరోగ్యం అంట. ఆయన మాటలు మన శరీరానికి ఆరోగ్యం. అంటే ఎలాగైతే ఒక మందు వేసుకుంటే మన శరీరానికి ఆరోగ్యం వస్తుందో, అలాగే ఆయన మాట వింటే కూడా మన శరీరానికి ఆరోగ్యం వస్తుందా అని మొట్టమొదటిసారి నేను తెలుసుకున్నప్పుడు, ఆ 6 నెలల నుంచి 9 నెలలు అంటే 3 నెలలు కూడా
మాట వింటూనే ఉన్నాను. వాక్యం వింటూనే ఉన్నాను. ఆ మాట రావాలి. ఆ మాట నా శరీరాన్ని తాకాలి అని. ఎలాగైతే ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు, లేదంటే బీపీ ఉన్నవాళ్ళు ఎలాగేసుకుంటారు మాత్రలు? మీరు ఉన్నన్ని రోజులు గూడా పొద్దున, సాయంత్రం మందు వేసుకోకుండా గోలి మాత్రం మర్చిపోకుండా యేసుకుంటాం. అదే విధంగా వాక్యాన్ని వేసుకోవడం మొదలుపెట్టాను నేను. ఆయన వాక్యం వినాలి, పడుకోవాలి. నొప్పొచ్చినప్పుడల్లా గూడా వాక్యం వినాలి. చాలా కష్టంగా ఉండేది. కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళకి తెలుసు మీకు. అది ఆల్మోస్ట్ ఎవరో ఒక చాకు పెట్టి వెనక నుంచి పొడిచినంత నొప్పేసేది. మామూలు మనిషి కూడా కాదు. నేను గర్భవతిని, అప్పటికి 7 నెలలు, 8 నెలలు దాటిపోతున్నాయి. డాక్టర్లేమో ఇలా చేసి ఇట్లా ఉంటే మాత్రము బిడ్డ బ్రతకదు, లేదంటే నువ్వు బ్రతకవు అని ఏదో రిపోర్ట్లు. వెళ్ళినప్పుడల్లా కూడా నిన్ను ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తాం, నువ్వు ఒక ఆపరేషను, నీ పిల్ల ఒక ఆపరేషను ఇంకొక హాస్పిటల్లో, ఇలా అవన్నీ కూడా నన్ను అధైర్యపరిచే మాటలు, భయపెట్టించే మాటలు చెప్పేవారు. వాళ్ళ మాటలు విన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా వాక్యం వినేదాన్ని. ఒక రోజైతే నాకు చాలా గుర్తుంది. ఆ రోజు నొప్పి ఆగట్లేదు, చాలా ఏడుపు వస్తుంది. రాత్రి నా భర్త పడుకొని ఉన్నాడు, పెద్ద కుమార్తె పడుకొని ఉంది. వారి నిద్ర డిస్టర్బ్ అవుతుందని బయటకు వచ్చి కూర్చున్నాను, నీళ్ళు తాగుతున్నాను. ఏం చేసినా కూడా నొప్పి తగ్గట్లేదు. ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన మాటలు మాత్రం పెట్టుకొని 22 గంటలు వాక్యమే విన్నాను. ఆ వాక్యము నన్ను స్వస్థపరిచింది. ఏ డాక్టర్లు అయితే ఆ కిడ్నీ స్టోన్స్ వెళ్ళిపోవు, చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి 10 mm ఉంది, 3 ఉంటేనే కష్టం, నీకు 10 ఉంది, నీకు కష్టం అన్న వారు నన్ను ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినప్పుడు ఆశ్చర్యపోయాయి. ఏ కిడ్నీ స్టోన్ మళ్ళీ నా జీవితంలో కనబడలేదు. సుఖమైన ప్రసవం జరిగింది, బిడ్డ బ్రతికింది, నేను బ్రతికాను. అన్నిట్లో కూడా దేవుడు సమస్తమైన ఆరోగ్యంనిచ్చాడు. రెండో కుమార్తె ఇవాంకా కెరెన్ అని నేను పేరు పెట్టుకున్నాను. ఇవాంకా అంటే దేవుని కృప, కెరెన్ అంటే గట్టిది అనమాట. ఇవాంకా కెరెన్ ఈరోజు మీ మధ్యలో ఉంది. ఈరోజు దేవుని కృప ద్వారా బలమైన ఒక బిడ్డను నేను ప్రసవించానని ఆ బలమైన బిడ్డకు నేను పేరు పెట్టుకున్నాను. అలాంటి స్వస్థత కార్యములు ఈరోజు వాక్యము విడుదల అవుతుండగా మీ జీవితంలో కూడా జరుగుతాయని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన మాట మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉంది. ఆయన పొందిన గాయాల చేత మీకు స్వస్థత. ఇంకొకటి, ఆయన శతాధిపతి కూడా ఆ రోజు ఎప్పుడైతే వాక్యము విన్నాడో, ఆ మాట సెలవిస్తే చాలు నా యొక్క పనివాడు, నా దాసుడు స్వస్థపరుస్తాడని నమ్మాడో, ఆయన కోసం కాదంట, ఆయన ఇంట్లో ఉన్న వ్యక్తి కోసం. ఈరోజు నీకు స్వస్థత అవసరం లేకపోయినా, నీ జీవితంలో ఎవరికైనా స్వస్థత అవసరం ఉంటే వారి పక్షాన కూడా ఆయన మాట సెలవిస్తున్నాడు కాబట్టి స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఈరోజు యేసుక్రీస్తు స్వస్థపరచని ఏ రోగము కూడా లేదు. ఈరోజు దేవుడు నయము చేయని ఏ అనారోగ్యము కూడా లేదు. నువ్వు మొదటిగా చేయాల్సిందంటే నమ్మాలి. దేన్ని నమ్మాలి? ఆయన మాటను నమ్మాలి. ఈరోజు విడుదల చేసేది నా వాక్యం, నా మాట కాదు, ఆయన మాట. ఏ మాట అయితే నన్ను స్వస్థపరిచిందో, ఏ మాట అయితే నాకు ఆయుష్నిచ్చిందో, ఏ మాట అయితే నా బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చిందో, ఏ మాట అయితే మమ్మల్ని స్వస్థత కార్యంలో నడిపించిందో, ఆ మాట గురించి చెప్పడానికే నేను వచ్చాను. ఆ మాట ఏంటంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందారు. మీ స్వస్థత కార్యము, మీ ఆరోగ్యం కోసం ఆయన ఎప్పుడో దెబ్బలు తిన్నాడు. ఈరోజు మనము స్వస్థతను స్వీకరిస్తాం అనుమానము లేకుండా. దేవుడు నన్ను చేస్తాడో లేదా, ఈరోజు నాకు వస్తుందో లేదో, ఇలాంటి అనుమానాలు కాదు. ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎలాగుండాలంట? నమ్మాలి. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. ఎన్ని సంవత్సరాలుగా అనారోగ్యం ఉందో నాకు తెలీదు, ఎన్ని డాక్టర్స్ రిపోర్ట్ వచ్చాయో నాకు తెలీదు, ఎన్ని మాత్రలు వేసుకుంటారో నాకు తెలీదు, ఎన్ని గోళీలు మింగుతారో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, ఆయన స్వస్థపరచని రోగం అంటూ లేదు. ఈరోజు నమ్మినట్లయితే స్వస్థత పొందుకొని నువ్వు బయటికి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికైతే స్వస్థత అవసరం ఉందో దయచేసి లేచి నిల్చుందాం. అందరము లేచి నిల్చుందామండి. ఈ సమయంలో లేచి నిల్చొని ఎక్కడైతే స్వస్థత కావాలో అక్కడ మీ చెయ్యి పెట్టుకోండి. హృదయంలో స్వస్థత కావాలి, లేకపోతే నా యొక్క ఎముకల్లో స్వస్థత కావాలి, నాకు బలహీనంగా ఉంది అంటే ఆయన స్వస్థతనిచ్చే దేవుడు. గర్భఫలము లేనట్లయితే ఈరోజు నీ గర్భం మీద చెయ్యి వేసుకో. నేను మాట విడుదల చేస్తుండగా ఆయన మాట నీ జీవితంలో కార్యము జరిగించబోతుంది. గర్భఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యాధికి శారీరకంగా మానసిక వ్యాధులు,
ఈరోజు నిద్ర పట్టకుండా వచ్చిన వారు సుఖనిద్రను పొందబోతున్నారు. హల్లెలూయా. నిద్ర లేని వారు డిప్రెషన్, యాంగ్జైటీ, మానసిక వ్యాధులను కూడా ఆయన స్వస్థపరచబోతున్నాడు. స్వస్థత కార్యము జరగబోతుంది. ఆయన పేరేంటంట? యెహోవా రాఫా, అంటే స్వస్థపరచు దేవుడను. ఆయన పేరు నేను స్వస్థపరిచే దేవుడను. చూడండి, డాక్టర్ అయితేనే కదా డాక్టర్ అని పేరు పెట్టుకుంటారు. డాక్టర్ కాకుండా డాక్టర్ అంటారా? అన్నారు. ఆయన స్వస్థపరుస్తాడు కాబట్టి ఆయన రాఫా అంటున్నాడు. ఇంకొకటి ఏంటి, ఆయన అబద్ధం ఆడడానికి నేను మనుషుని కాదు, ఏదో నాకు అన్ని పేర్లు ఉండాలని పేర్లు పెట్టుకోవట్లేదు, నేను అది చెయ్యగలను కాబట్టే నన్ను యెహోవా రాఫా అని పిలవండి అంటున్నాడు. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయేలును స్వస్థపరిచిన దేవుడు వారు బయటికి వచ్చినప్పుడు వారి మోకాల్లో త్రొట్టిల్లకుండా అలాంటి బలం ఇచ్చాడంట. ఈరోజు అనారోగ్యాన్ని స్వస్థపరచడం మాత్రమే కాదు, కానీ ఆయన నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు, దీర్ఘాయుష్యుని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైనా మా యొక్క కుటుంబంలో దీర్ఘాయుషు మేము చూడలేకపోతున్నాం అన్నవారు దయచేసి మీ తలపై చేతి ఉంచండి. దేవుని యొక్క మాట విడుదలవుతుండగా దీర్ఘాయుష్యును మీరు పొందబోతున్నారు. హల్లెలూయా. యేసు నామంలో ప్రార్థన చేయడానికి సిద్ధపడదామండి. ఎక్కడైతే అనారోగ్యంగా ఉందో అక్కడ చేతులు ఉంచండి. తక్కిన వారు మీ చేతులు మీ హృదయంపై ఉంచండి. దీర్ఘాయుష్ కావలసిన వారు తలపై ఉంచండి. ఆయన ప్రార్థనతో మన మాట విడుదల చేస్తుండగా స్వస్థత కార్యములు ఇక్కడ జరగబోతున్నాయి. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు పొందిన గాయాల చేత మాకు స్వస్థత అన్నారు నాయన. ఈ స్వస్థతను మేము చూచాము ప్రభువా, మేము కనులారా చూసాము నాయన. మా హృదయంలో మా శరీరంలో మేము అనుభవించాము. నీవు నిజమైన దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు అని నేను నమ్ముచున్నాను నాయన. ఈరోజు ఎంతమంది అయితే నీ యందు ఆనుకొని మిమ్మల్ని నమ్మి స్వస్థత కోసం వచ్చారు, యేసు నామములో స్వస్థత నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. యేసు నామములో హై బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవును గాక అని ప్రకటిస్తున్నాం. యేసు నామములో షుగర్ వ్యాధి నయమవును గాక అని ప్రకటిస్తున్నాం. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు యేసు నామములో స్వస్థత నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. గుండె జబ్బులు ఉన్నవారు యేసు నామములో స్వస్థత నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. నాయన కిడ్నీ వ్యాధులు ఉన్నవారు యేసు నామములో స్వస్థత నొందుదురు గాక అని ప్రకటిస్తున్నాం. నాయన ఎవరైనా పక్షవాయంతో ఉంటే, ఎవరైనా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటే యేసు నామములో నాయన నీ వాక్కు వారిని స్వస్థపరుస్తున్నందుకు వందనాలు నాయన. ఎక్కడైనా బ్లడ్ క్లాట్స్ ఉండినట్లయితే యేసు నామములో ఆ క్లాట్స్ కరిగిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. ప్రతి రిపోర్ట్ని కొట్టివేస్తున్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా నాయన నూతనమైన కార్యము బలము వారి జీవితంలో వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో గర్భాలు తెరవబడుతున్నందుకు వందనాలు నాయన. నీకు స్తోత్రము నాయన. నూతనమైన కార్యములు రీమా సోలమాందరే రబా షోకోరోమాందరే స్వస్థత కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. ఆయన చిన్న బిడ్డలు ఎవరైనా ఉంటే శారీరకంగా యేసు నామంలో మంచి ఎదుగుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. జ్ఞానము జ్ఞాపక శక్తి కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. నాయన తల మొదలుకొని అరికాలు వరకు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నాయన స్వస్థత ప్రవహిస్తున్నందుకు వందనాలు. దైవికమైన స్వస్థత విడుదల చేస్తున్నాం. థైరాయిడ్ నాయన, ఎలాంటి పీసీఓడి, ఎలాంటి డయాగ్నోసిస్ ఉన్నా కూడా ఇదిగో మీరు పొందిన గాయాల చేత వారికి స్వస్థతాన్ని ప్రకటిస్తున్నాం. ఎవరైనా ఎముకలు విరిగిపోయి ఉంటే యేసు నామంలో అత్తుకొనును గాక అని ప్రకటిస్తున్నాం. ఆశ్చర్యకారుడవు, అద్భుత కారుడవు నాయన. ఈ క్షణమే స్వస్థత జరిగించే దేవుడవు. యేసు నామములో ఆశ్చర్య కార్యములు జరుగును గాక అని ప్రకటిస్తున్నాము నాయన. చర్మ వ్యాధులు యేసు నామములో నయమవును గాక అని ప్రకటిస్తున్నాం నాయన. పంటి సంబంధమైనవి ఏమి ఉన్నా కూడా వారి పనులు చక్కగా ఉండును గాక అని ప్రకటిస్తున్నాం నాయన. ఎక్కడ కూడా అస్వస్థత ఉన్నా కూడా ఈరోజు ప్రతి రోగము నయమవుతున్నందుకు వందనాలు. నరాలు, కండరాలు, ఎముకల్లో నాయన నీ యొక్క జీవాన్ని ప్రకటిస్తున్నాం. ప్రతి ఒక్క కణములో దేవుని యొక్క జీవము విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాం. మానసిక వ్యాధులను మీరు నయము చేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఒక్క ఒత్తిడి యేసు నామంలో వదిలిపోవును గాక. తలనొప్పి యేసు నామంలో వదిలిపోవును గాక. నిద్ర పట్టలేని స్థితి యేసు నామంలో నయమవును గాక అని ప్రకటిస్తున్నాం. ఎలాంటి వేదనతో ఉన్నా కూడా ఆయన నీ శాంతి సమాధానము వారు అనుగ్రహించుదురుగాక అని ప్రకటిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆయన ఈరోజు ఎవరైతే వారి కుటుంబస్తుల కొరకు, వారి స్నేహితుల కొరకు, వారి కోసము నిల్చొని విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో, ఇక్కడ వారు ప్రార్థిస్తుండగా వారు ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ఈ మాట వారిని తాకును గాక అని ప్రకటిస్తున్నాం. వారు ఐసీయూలో ఉన్నా, వారు హాస్పిటల్లో ఉన్నా, వారు చాలా దూరముగా ఉన్నా కూడా వారి విశ్వాసము ద్వారా స్వస్థత కార్యములు విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి చేరి వచ్చిన అందరిపై కూడా నీ యొక్క కాపుదల ప్రకటిస్తున్నాము నాయన. దీర్ఘాయుష్ను ప్రకటిస్తున్నాం. వారు చనిపోరు కానీ బ్రతుకుతారు అని ప్రకటిస్తున్నాం నాయన. నీ
కార్యములు వివరించుటకు అనేక దినములు వారు బ్రతుకుదురు గాక అని ప్రకటిస్తున్నాం. ఈ సమయంలో ఎంతోమంది జీవితంలో నాయన సంవత్సరములు మీరు వారికి దయా కిరీటముగా ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నూతనమైన సంవత్సరములు వారి జీవితంలోకి యాడ్ అవుతున్నందుకు, జతపరచబడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా నాయన నూతన జీవము వారు పొందుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ఎముకల్లో సత్వాన్నిస్తున్నందుకు వందనాలు. ఆ హరోను కర్రె చిగురించిన ప్రకారము నాయన వారి జీవితము చిగురిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ దీర్ఘాయుష్యు, దైవికమైన స్వస్థత యేసు నామములో విడుదల చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.